హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మా ఇంటి వంటల్లో ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా వేసుకుని దోస రెసిపీ చూపిస్తాను. సాఫ్ట్‌గా భలే టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనం రెగ్యులర్‌గా చేసుకునే పల్లి చట్నీ కాకుండా టమాటో చట్నీతో అదిరిపోతుందంతే. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇందులో 2 రకాలు ఉంటాయి కదా! మనం సన్నదైనా తీసుకోవచ్చు, లావుదైనా తీసుకోవచ్చు. ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మజ్జిగ వేసుకోండి. అదేనండి. ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్పూన్‌తో అలా అలా బాగా మ్యాష్ చేసుకొని వేసేసుకోండి సరిపోతుంది. తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఇవి బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. రవ్వ కాబట్టి కొంచెం నానుతుంది. చూసారా 10 మినిట్స్ తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది నానిపోయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పట్టినంత రవ్వ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. రవ్వ మరీ గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేశారంటే నీళ్ళ నీళ్ళ అయిపోతుంది లూజ్‌గా. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మిగిలిపోయిన రవ్వను కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సేమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన పని లేదండి. మనకి లూజ్గానే ఉంటుంది పిండి. మనకి దోశకైతే పిండి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా స్ప్రెడ్ చేసుకోకుండా జస్ట్ వేసి లైట్గా స్ప్రెడ్ చేసి వదిలేసేయండి. పైనుంచి క్యాప్ పెట్టుకోండి. ఇలా కొద్దిసేపు తర్వాత బాగా సెట్ అయి ఉంటుంది దోశ. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇలా బాగా ఒకవైపు కాగాక జస్ట్ టర్న్ చేసుకొని రెండో వైపు అలా తిప్పేసుకోండి సరిపోతుంది. ఎక్కువ రెండో వైపు కాల్చాల్సిన పని లేదు. అంతే అండి, ఇంకా తీసేసుకోవడమే. మనకి మనం కట్ చేసినప్పుడు దోశ స్పాంజ్ స్ట్రక్చర్లో వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా తినే పల్లి చట్నీలో అయినా సర్వ్ చేసుకోవచ్చు. బట్ టమాటో చట్నీతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.